అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. హలో వెల్కమ్ బ్యాక్ టు విల్పన్. అండ్ బ్లడీ రోమియో గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇది ఒక మేకింగ్ ఆఫ్ కుకింగ్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ లా అనిపిస్తుంది. అండ్ ఈ ద నెంబర్ 1 గ్యాంగ్స్టర్, ఈ చెఫ్ కాదు గ్యాంగ్స్టర్ అని చూపించారు. బాగుంది. అండ్ అనౌన్స్మెంట్ వీడియో బాగుంది. మ్యూజిక్ ఎక్కడ ఎక్కలేదు. ఏ బీజిఎం ఏ అనౌన్స్మెంట్ వచ్చినా ఏలోకి అనౌన్స్మెంట్ తోనే కంపేర్ చేస్తాం, ఎందుకంటే అది ఇచ్చిన హై అలాంటిది. సో స్టిల్ ఇంగ్లీష్ లిరిక్స్ బాగున్నాయి, బాగా నచ్చిన ఎక్కేసింది. కాకపోతే ఇంకా టైం పడుతుంది బాగా ఎక్కడానికి, చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట. సో ఇది ఓజీకి దీనికి పక్క లింక్ ఉంటుంది, అది మాత్రం నేను పక్క కన్ఫర్మ్ చేస్తాను అనుకుంటున్నా. మ్యాక్సిమం ఉంటుంది. ఇది కూడా ముంబైలోనే జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. డే టైంలో కుకింగ్, నైట్ టైంలో గ్యాంగ్స్టర్ రోల్ లెక్క ఉంటుంది. అండ్ డే టైంలో రొమాంటిక్ రోమియో అండ్ నైట్ టైంలో బ్లడీ రోమియో అనమాట. ఇది దీని యొక్క స్టోరీ లైన్ ఇలా ఉంటుందని చెప్పేసి లోపల పోకడ, సో లోపల టాక్ అనమాట. దీంతో నాని గారిని తీసుకొచ్చి ఓజీ యూనివర్స్లో కలిపేస్తారు. అనౌన్స్మెంట్ బాగుంది, దీనికి హైప్ బాగుంది. అండ్ ఇందులో హీరోయిన్స్ కూడా పూజా హెగ్డే అని ఫస్ట్ కన్సిడరేషన్ ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం తృప్తి దిమ్రి గారు, మాధురి దీక్షిత్ గారు అండర్ కన్సిడరేషన్లో ఉన్నారు. షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, అందులో వచ్చింది మనకి అనౌన్స్మెంట్లో చెప్పారు. అండ్ ఇది ఎలా ప్యారడైస్ అయిపోయింది కూడా, నాని గారు ఖాళీగా ఉన్నారు. ఓజీ 2కి ముందు సుజిత్ గారు కూడా ఖాళీగా ఉన్నారు కాబట్టి షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది తొందరలోనే. అండ్ స్క్రిప్ట్ కూడా గట్టి రాసుకున్నారని టాక్. ఆల్రెడీ ది ప్యారడైస్ తో టైర్ 1 ఎంట్రీ అయిపోయింది, 80 crores డే 1. అండ్ దీని బ్లడీ రోమ్ అయితే 100 crores డే 1 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి శ్రీకాంత్ వదిలిని కొడతారో లేదు సుజిత్ గారు, చూద్దాం. యాక్చువల్లీ సాహో ఓజీ చూసుకుంటే సాహోకి ఎండ్ ఆఫ్ ది డే బాగా వచ్చింది, కానీ ఓజీకి మాత్రం ఫ్యాన్ మూమెంట్స్ బాగా వచ్చినాయి. మరి నాని కానీ నేను ఎలా డీల్ చేస్తారో అని నాకు చాలా క్యూరియాసిటీగా ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ దీని బడ్జెట్ కూడా చాలా లెవెల్లో పెడుతున్నారు. అండ్ ఓజీకి సాహోకి బ్లడీ రోమియోకి పక్కా కనెక్షన్ ఉంటుంది. అండ్ కలిపేస్తారు, నాని గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ గారిని కలిపేస్తారు. అండ్ ఆ ఫ్యాన్స్ మధ్య కూడా మంచి ర్యాప్ ఉంది కాబట్టి నడుస్తుంది. గ్లిమ్సెస్ చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుజీత్ గారు, నాని గారు అంటే ఇంకా గట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా రావాలా, ఇంకా రావాలన్నమాట కంటెంట్. సో షూట్ ఇంకా గట్టి స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ రేంజే. దీని తర్వాత ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా రాను చాలా అప్డేట్స్ వస్తాయని నేను అనుకుంటున్నా. సాంగ్స్ బీజిఎం బీజిఎం ఇంకొంచెం గట్టి కొట్టుకోవాలా. ఇంగ్లీష్ లిరిక్స్ అర్థం కావట్లే, కానీ బాగానే ఉంటే చూస్తూ ఉంటే ఎక్కేస్తుంది. నానిగారు ఇలాంటి వైలెన్స్ మూవీస్ చేసినన్ని చార్ట్ బస్టర్ అన్ని బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. సరిపోదు శనివారం, హిట్ 3 అండ్ దసరా. ఇప్పుడు ది ప్యారడైస్ నిన్న చూసిరి, సాంగ్కి శవాలు లేచినాయి. పక్క ఇది బ్లడీ రోమియో 5కి 5 బ్లాక్ బస్టర్లు కొట్టేస్తుంది. అండ్ నాని గారు కూడా రేంజ్ మారిపోద్ది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ 2 సినిమాలు ఒక ఎత్తు. ఇవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకుని ప్రమోషన్ చేసుకుని మంచిగా చూసుకుంటే మూవీ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోద్ది. నాని గారు మాత్రం ఇంకెక్కడికి వెళ్ళిపోతారు, మంచి ప్యాన్ ఇండియా హీరో అవుతారు. అండ్ టైర్ వన్ లిస్ట్లో ఈయన యాడ్ చేశారని చెప్పి నేను నుంచి ట్విట్టర్లో సోషల్ మీడియాలో గట్టిగా బజ్ నడుస్తుంది. అంటే అంత పాజిటివిటీ వచ్చిందనమాట. సో ఇదంతా హార్డ్ వర్క్తో వచ్చింది, నార్మల్గా ఎక్కడికి రాదు. గ్లిమ్స్ విషయానికి వస్తే బాగుంది. సుజిత్ గారి నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే, ఇంకా రావాలని అనుకుంటున్నా. అండ్ ఇది ఎక్కడో కొంచెం అంటే బిర్యానీ దగ్గర బగారాలా సరిపోయింది. నాకు బిర్యానీ కావాలన్నమాట, ఇంకా గట్టిగా ఎక్కాలా, ఇంకా గట్టిగా అనౌన్స్ ఇవ్వాలా. సో ఇది అనౌన్స్మెంటే కాబట్టి, గ్లిమ్సే కాబట్టి పెద్దగా ఉండదు. నెక్స్ట్ టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ అప్పుడు చూసుకో. కానీ నానిగారు మాత్రం మంచి అవతారాలు కనిపిస్తారు. అండ్ బ్లడీ రోమియో ఇటు అమ్మాయిలు అటుకెళ్ళి గ్యాంగ్స్టర్ అనమాట. ఎట్లుంటుందో చూద్దాం. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. విల్ ఇట్ బ్రేక్ ది ప్యారడైస్ రికార్డ్స్ అండ్ కలెక్షన్స్? బ్రేక్ చేస్తుందా లేదా చూద్దాం. నాకైతే చేస్తుందా లేదని చూడాలని ఉంది. ఇంకా రిలీజ్ కంటెంట్ వస్తే బాగుంటుందని అప్పుడు చెప్పొచ్చు. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.